తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనంగా మారిన పేరు దావులూరి ప్రభావతి అలియాస్ లేడీ డాన్, లేడీ రౌడీ షీటర్. దౌర్జన్యం, గూండాగిరి, చేతులు కట్టేసి కర్రలు, రాడ్లతో కొట్టడం, పీకలపై కాళ్ళు పెట్టి తొక్కడం సినిమాల్లోనూ చూస్తాం. కానీ ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు. లేడీ రౌడీ షీటర్ ప్రభావతి అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఎవరి ప్రభావతి? ఒకప్పుడు బ్యాంక్ మేనేజర్ గా ఉన్న ఆమె రౌడీ షీటర్ గా ఎలా మారింది? ఈ వీడియోలో చూద్దాం. ఏలూరు జిల్లా బ్యాంకు మేనేజర్ నుంచి లేడీ రౌడీ షీటర్ గా అవతరించిన ఈమె హిస్టరీ అంతా ఆగడాలు, అరాచకాలే. పని చేస్తున్న బ్యాంకులో బంగారం చోరీ చేసిన వ్యవహారంలో ఉద్యోగం పోయింది. సొంత గ్రామం మర్రిబంధం చేరుకొని స్థానికంగా అడ్డు అదుపు లేకుండా దౌర్జన్యాలకు పాల్పడడం మొదలు పెట్టారు. ఆమె ఆగడాలు భరించలేక నూజివీడు పోలీసులు రౌడీ షీట్ తెరిచారు. అప్పటి నుంచి ఆమె అరాచకాలు మరింత ముదిరాయి. ఈ క్రమంలో మర్రిబంధంలో మరో ఆగడానికి దావులూరి ప్రభావతి తెరలేపారు. కర్రలు, రాడ్లు తీసుకుని స్థానిక జనసేన నేతపై ఆమె దాడి చేశారు. ఆ నేత చేతులు కట్టేసి తీవ్ర వేధింపులకు గురి చేసింది. కుటుంబంతో కలిసి క్రూరంగా దాడి చేయడంతో ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. ఆ వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా పెనుమలూరు మండలం గంగూరులో బ్యాంక్ మేనేజర్ గా ప్రభావతి కొంతకాలం పనిచేశారు. నూజివీడు మండలం సీతారామపురానికి చెందిన వైసీపీ నాయకుడు కావులూరి యోగేశ్వరరావు ఈ బ్యాంకులో 380 గ్రాముల బంగారం తాకట్టు పెట్టారు. ఫోర్జరీ సంతకంతో ఆ బంగారం కొట్టేసిన కేసులో ప్రభావతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనిపై ఆమె ఉద్యోగం పోయింది. అప్పటి నుంచి కావులూరి యోగికి ప్రభావతికి మధ్య అనేక వివాదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో నాటి వైసీపీ ప్రభుత్వం హయాంలో మంత్రులను, తాజాగా రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనితను సైతం ఆమె కలిసి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. అయితే ఆమె వ్యవహార శైలిని తెలుసుకున్న వారు ఈమె విషయంలో ముఖం చాటేశారు. డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రభావతి కలిశారు. ప్రభావతి వ్యవహారంపై మర్రిబంధంలో స్థానిక జనసేన నాయకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమగ్ర వివరాలు కోరారు. ఈ వ్యవహారాలను దోనువల్లి వెంకట్రావు మర్రిబంధంలో చూస్తున్నారు. అయితే వెంకట్రావు పవన్ కు తనపై వ్యతిరేకంగా సమాచారం ఇచ్చాడని ఆమె కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలో బుధవారం వెంకట్రావుపై ప్రభావతి తన తండ్రి రంగారావు, సోదరుడు ప్రభుకుమార్లతో కలిసి దాడి చేశారు. చేతులు కట్టేసి విచక్షణ రహితంగా కొట్టారు. దీన్ని గమనించిన గ్రామస్తులు ఘటనను సెల్ ఫోన్ లో రికార్డ్ చేసి సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. సమాచారం అందుకున్న నూజివీడు రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రభావతి ఆది నుంచి వివాదాస్పదురాలే. సొంత కుటుంబ సభ్యులు ఆస్తుల్లో కైంకర్యం చేశారు. మర్రిబంధం పక్కనే గల పల్లేర్లముడిలో బంగారం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని బెదిరింపులకు దిగారనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. గ్రామంలో ప్రతిరోజు గిల్లి కచ్చాలు పెట్టుకుంటూ ఉండడంతో నూజివీడు రూరల్ పోలీసులు ఆమెపై రౌడీ షీటర్ సైతం నమోదు చేశారు. అయితే ప్రభావతిపై పోలీసులు చర్యలు చేపట్టడంతో తీవ్ర జాప్యం చోటు చేసుకోవడం వల్లే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభావతి ఒక పథకం ప్రకారమే గతంలోనూ ఇప్పుడు అధికార పార్టీ నాయకుల పేర్లను వాడుతుండటంతో పోలీసులు ఆమెపై చర్యలు తీసుకునేందుకు జంకుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా ఆమె బాధ్యతలు నానాటికి పెరిగిపోతున్నారు. ఇప్పటికైనా పోలీసులు తక్షణమే స్పందించి దావులూరి ప్రభావతిని అదుపులోకి తీసుకుని తమకు రక్షణ కల్పించాలని మర్రిబంధం గ్రామస్తులు కోరుతున్నారు. కాగా గాయపడిన వెంకట్రావు కృష్ణా జిల్లా జనసేన నేతలు నూజివీడు ఏరియా ఆసుపత్రిలో పరామర్శించారు.